శ్వాసను గమనిస్తూ ఉండండి. పై పెదవి పైన రంధ్రాల దగ్గర లోనికి వెళ్ళే శ్వాసను, బయటికి వచ్చే శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాస రాకపోకడ నీకు తెలియనప్పుడు ఆందోళన పడవద్దు. శ్వాసను కాస్త వేగం చేస్తే పై పెదవి పైన ముక్కు రంధ్రాల దగ్గర ఏదో ఒక ప్రాంతంలో శ్వాస తగులుతూ వెళుతుంది. శ్వాస తగిలిన ప్రదేశంలో ఎలాంటి స్పందన ప్రకటితమవుతుందో వాటిని గమనిస్తూ ఉండండి. ఆ స్పందనను గమనిస్తూనే శ్వాస దాని పైనుంచి లోనికి వెళ్ళే శ్వాసను, బయటికి వచ్చే శ్వాసను గమనిస్తూ ఉండండి. నీ మనసులో వచ్చే ఆలోచనలు, వాటిని ఆపే ప్రయత్నం చెయ్యకూడదు. అవి అలా వస్తూ పోతూనే ఉంటాయి. నువ్వు ఒక ఆకాశంలో నిలబడ్డట్టుగా ఊహించుకుంటే, నీ ముందు నుంచి, నీ వెనక నుంచి, నీ పక్కల నుంచి అనేక రకాల మేఘాలు వచ్చిపోతున్నట్టుగా, వచ్చిపోయే ప్రతి మేఘాన్ని నువ్వు పరిశీలిస్తున్నట్లుగా, నీ మనసులో వచ్చే ఆలోచనను గమనిస్తూ ఉండు. శ్వాస తగిలే ప్రదేశంలో ఎలాంటి స్పందన ప్రకటితమవుతుందో, ఆ స్పందన మీద నుంచి సాగే గాలి ప్రయాణాన్ని గమనించు. ఎలాంటి ప్రతిస్పందన కనిపించిన, అనుభవంలోనికి వచ్చిన దాని యొక్క నిజ స్వభావాన్ని కనిపించండి. నిజ స్వభావాన్ని పరిశీలించండి. ఏమైనా మారుతుందా? ఊగినట్లు, కదిలినట్లు, పారినట్లు, ఏదో ఒత్తినట్లు, బరువుగా, ఏమీ లేనట్టుగా, వేడిగా, చల్లగా, మెత్తగా దూది పింజంలాగా, చల్లటి నీటి చుక్క అక్కడ పెట్టినట్టుగా, ఏది అనుభూతిలోకి వచ్చినా
వచ్చే ప్రతి అనుభూతి మరలా మారిపోతుంది. సంవేదనను గమనిస్తున్నప్పుడు శ్వాసలో వేగం తగ్గుతుంది. శ్వాస మరింత నెమ్మదిగా అవుతుంటుంది. అప్పుడు శ్వాస తగ్గిందని, శ్వాస నెమ్మదించిందని నువ్వు తెలుసుకుంటే చాలు. ఆందోళన పడవద్దు. అయ్యో, శ్వాస కనిపించడం లేదు, నా శరీరం శ్వాస తీసుకోవడం బంద్ అయింది, ఏమవుతుందో అని ఆందోళన పడవద్దు. అక్కడ శ్వాస నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. ఆ శ్వాసలో వేగము తగ్గుతుంది. శ్వాసలో పరిమాణము తగ్గుతుంది. ఒకసారి పెద్దగాను, మరోసారి చిన్నగాను, మరోసారి దారంలాగాను, మరొకసారి శ్వాస ఉందా లేదా అన్నంతగా జరిగిపోతుంటుంది. శ్వాసను గమనిస్తున్నప్పుడు నీ శరీరంలో, నీ మెడలో, నీ తలలో ఎలాంటి ఒత్తిడి లేకుండా శరీరాన్ని స్వేచ్ఛగా ఉంచండి. శరీరాన్ని స్వేచ్ఛగా ఉంచండి. శరీరాన్ని స్వేచ్ఛగా ఉంచండి. ఇప్పుడు నీ శ్వాసని ముక్కుపై నుంచి నుదిటి భాగం మీదుగా తల పై భాగంలోకి తీసుకురండి. తలపైన జరిగే సంవేదనను గమనిస్తూ ఉండండి. తల ఇలా తల నుంచి పాదాల వరకు ప్రతి భాగాన్ని ఒక క్రమ పద్ధతిలో గమనిస్తూ మీ ప్రయాణాన్ని సాగించండి. తల, ముఖము, మెడ, రెండు భుజాలు, రైట్ సైడ్ హ్యాండ్, లెఫ్ట్ సైడ్ హ్యాండ్, చెస్ట్ భాగం, స్టమక్ భాగం, నడుము భాగం, వీపు భాగం, రైట్ సైడ్ లెగ్, లెఫ్ట్ సైడ్ లెగ్, ఇలా
క్రమ పద్ధతిలో మీ ప్రయాణాన్ని కొనసాగించండి. శరీరంలో కలిగే సంవేదనలు ప్రతి భాగానికి పరిమితమైనవి కావు. ఈ శరీరమంతా తరంగమయమైనప్పుడు ఏ భాగంలో ఉత్పత్తి అయినా ప్రతి సంవేదన దానిలో మారిపోతుంది. మరో ప్రాంతంలో ఉత్పన్నమైన అది మారిపోతుంది. ఎక్కడ ఏది ప్రకటితమైనా దానిలో 100% మార్పు అనేది ఉంటుంది. ఒక దగ్గర వెంటనే ఉంటుంది. ఒక దగ్గర కాస్త సమయం తీసుకుంటుంది. మరో సంవేదనలో అలాగే ఉండిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. నీ మనసు ఎంత లోతులోకి వెళ్ళి దాన్ని పరిశీలిస్తుందో దాని మూలాలలో ఉన్న మూలం కరిగిపోతుంది. ఒకటి వేళ్లతో సహా నశించు. అలాగే శరీరాన్ని అంతా గమనిస్తూ ఉండండి. ఒక్కొక్క భాగాన్ని ఆ భాగంలో మరిన్ని భాగాలు చేస్తూ ఇది ఏ భాగంలో నిజంగా ఉంది, ఏ భాగానికి సంవేదన పరిమితమైనది, ప్రతి భాగాన్ని ముక్కలు ముక్కలుగా చేసి గమనిస్తూ ఉండండి. కాస్త లోతులుగా వెళ్ళి గమనిస్తూ ఉండండి. అక్కడ ప్రకటితమయ్యే సంవేదనలతో మనము ఆటలాడవద్దు. సుఖ సంవేదనలు ప్రకటితమైతే హాయిగా ఉందని దానితోనే అలాగే అక్కడ కూర్చోవద్దు. నొప్పి సంవేదన ప్రకటితమైతే అయ్యో నొప్పిగా ఉంది అని దుఃఖించవద్దు. ఎలాంటి సంవేదన ప్రకటితం కాకుండా తటస్థ స్థితిలో ఉన్నప్పుడు ఆందోళన పడవద్దు. అయ్యో నాకు ఏ సంవేదన ప్రకటితం కావడం లేదు, నేను సాధన సరిగా చేస్తున్నాను, నా కాన్సన్ట్రేషన్ సరిగా ఉందా, నేను సరిగా చేయట్లేను, ఎక్కడో మిస్ అవుతుంది, ఎక్కడో పొరపాటు చేస్తున్నా అని నిన్ను నువ్వు నిందించుకోకూడదు. ఏది అనుభవంలోకి వచ్చినా అది నిజమే. నువ్వు చూస్తున్నావు అంటే అక్కడ ఏముందో అదే ప్రకటితమవుతుంది. అది ఆ క్షణానికి అది నిజం. ప్రతి భాగంలో గమనించే ప్రతి పార్టులో ముక్కలు ముక్కలుగా చేస్తూ ప్రతి చిన్న భాగానికి 2-3 సెకండ్ల పాటు అక్కడ ఆగి ప్రకటితమైన సంవేదన యొక్క స్వభావాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగండి. శ్వాసను ఆధారం చేసుకొని ప్రయాణం సాగించండి. పై పెదవి పైన ముక్కు రంధ్రాల దగ్గర
శ్వాస ఉంది అని సృహలో ఉంటూ ఈ భాగంలో ఈ సంవేదన కలుగుతుంది అనేటువంటి ఆలోచనలో ప్రయాణం కొనసాగించు. నీకు ప్రకటితమయ్యే ఏ సంవేదన కూడా ఇప్పుడు చేసిందో ఈ క్షణంలో చేసిందో కాదు. నీకు ప్రకటితమయ్యే సంవేదన జన్మ జన్మలుగా ఎన్నో ఏళ్లుగా నీ కర్మబంధంగా అది అంతర్లీనమై ఉంది. నీకు ప్రకటితమయ్యే సంవేదనలు నీ కణాల లోపల లోతులో డిఎన్ఏలు అవి ప్రకటితమై ఉన్నాయి. ఆ నిక్షిప్తమైనవి సముద్రంలో నీటి అలలలాగా ఏదో ఒక క్షణంలో నీ పైకి ఉత్పన్నమవుతాయి. ఉత్పన్నమైన క్షణంలో ఆ భాగంలో ఒక శాస్త్రవేత్తలాగా దాని యొక్క నిజ స్వభావాన్ని నువ్వు గమనించినప్పుడు ఇది నొప్పి సంకేతమని, ఇది సుఖ సంవేదమని, ఒక సంవేదన నీకు ప్రకటితమైందంటే బహిర్గతమై నీకు తెలుస్తుంది అని అనిపిస్తే అప్పుడు నీకు మంచి జరుగుతుందని నువ్వు ఆలోచించాలి. అయ్యో దుఃఖమైతుంది, కాలు బాగా గుంజుతుంది, ఏం చేయాలని అనుకో. అది నీకు మేలు చేయడానికి ప్రకటితమవుతుంది. ఎన్నో ఏళ్లుగా గూడు కట్టుకున్నటువంటి ఆ కర్మ సంకారాలు బహిర్గతమవుతున్నాయి. వాటిని గమనించి దానిలో మార్పును నువ్వు గమనించినప్పుడు వాటి యొక్క శక్తి నిర్వీర్యమైపోతుంది. అది ఉన్నప్పటికీ దాని ద్వారా కలిగే ప్రమాదం తగ్గిపోతుంది. మన యొక్క సాధన చాలా లోతైనది. మునుపెన్నడు చెయ్యని సాధన. ఆ సాధనా దారిలో ముక్తి వైపు తీసుకెళ్లే దారిలో మనం ప్రయాణిస్తున్నాం. నువ్వు ఆ ముక్తి వైపు వెళ్ళే ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. ప్రతి అడ్డంకు కేవలం ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని మాత్రమే నీకు ప్రకటితమవుతాయి. ఆ అడ్డంకులు కేవలం నీ శరీరం లోపల మాత్రమే యుద్ధాన్ని ప్రకటిస్తాయి. అది నీ మనసులో ఉన్న అనేక జన్మల నుంచి పేరుకుపోయిన అన్నీ నీ మీద యుద్ధాన్ని ప్రకటిస్తాయి. ముక్తి మార్గం, మంచి మార్గం, దేవతలు మెచ్చిన మార్గం,
దేవదేవుళ్ళు మెచ్చిన మార్గం, సమస్త సృష్టి మెచ్చిన మార్గం, శాంతి మార్గం, జీవన చక్రం నుంచి, సంసార జీవితాల నుంచి, బాధలు, సుఖాలు, ఆవేదనలు, ఆందోళనలు, జనన మరణాల నుంచి నీకు విముక్తి కలిగించే మార్గం. అందుకోసమే సాధనను అర్థం చేసుకొని ప్రకటితమయ్యే సంవేదనలను అర్థం చేసుకోవాలి. ఇవి కేవలం నా మంచి కోసమే ఉత్పన్నమవుతున్నాయి. వీటి వల్ల, వీటిని గమనించడం వల్ల నాకే మంచి జరుగుతుంది. 100% ఈ జన్మలో నేను గొప్ప బహుమతిని పొందాను. మీలాంటి అదృష్టవంతులు ఎవరూ లేరు. శరీరం యాత్ర పైనుంచి కిందికి, పాదాల నుంచి మరలా తల వైపు, ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క సంవేదనను, శ్వాసను ఆధారం చేసుకొని ప్రకటితమయ్యే ప్రతి సంవేదన యొక్క నిజ స్వభావాన్ని తెలుసుకుంటూ చంచలత్వంగా ఉండే మనసు, ప్రతి నిమిషంలో పారిపోయే మనసు నెమ్మదిస్తుంది. నీతో కలిసి ప్రయాణం చేస్తుంది. ఒక చిన్న పిల్లాడిలా తండ్రి బొటనవేలు పట్టుకొని నీతో నడిచి వస్తున్నట్టుగా నువ్వు నీ మనసుతో శరీరంలో ఉన్న అనేక రకాల సంవేదనలను పరిశీలించుకుంటూ ముందుకు సాగుతున్నావు. ఒక కంటితో శ్వాసను గమనిస్తూనే మరొక కంటితో శరీర భాగంలో కలిగే సంవేదనలు గమనిస్తూ ఉండండి. నేను చేసే సాధన కరెక్టేనా? సరి అయిన దారిలోనే వెళుతున్నానా? నిజంగా సరి అయిన విధంగానే గమనిస్తున్నానా అని ఆందోళన పడవద్దు. నీ అనుభవపూర్వకంగా నువ్వు ఎలా చేస్తున్నావు, ఏ సంవేదన కలిగితే ఎలా అబ్జర్వ్ చేస్తున్నావో అలాగే చేస్తూ ఉంది. శరీరంలో ఎలాంటి నొప్పి కలిగినా, అసౌకర్యం కలిగినా కాస్త శరీర భంగిమలో మార్పు తెచ్చుకోండి. నిద్ర వచ్చినట్టు అనిపిస్తే రెండు చేతులను రబ్ చేసి మీ యొక్క ముఖం పైన
కండ్లపైన సృష్టించండి. నువ్వు శరీరం పైన చేసే ఈ ప్రయాణములో ప్రకటితమదే ప్రతి సంవేదనలో, ప్రకటితం కాని ప్రదేశాలలో తప్పకుండా సంవేదన ఉంటుంది. అది చాలా సూక్ష్మాతి సూక్ష్మ స్థితిలో ప్రతి దగ్గర సంవేదన కలిగి ఉంటుంది. సంవేదనలు ప్రకటితం కాని ప్రదేశంలో 2-3 సెకండ్ల పాటు, 20 సెకండ్ల పాటు దాని చుట్టూ భాగాన్ని కూడా గమనించండి. అక్కడ ఏమీ లేనట్టుగా, ఖాళీగాను, ఏదో ఉన్నట్టుగాను, కదిలినట్టుగాను, ఊగినట్టుగాను, ఏదో ఒక సంవేదన ప్రకటితమవుతుంది. ప్రకటితమైనదంటే అక్కడ మార్పు జరుగుతుంది అని. నీ శరీరం మీద ప్రకటితమయ్యే ప్రతి సంవేదన చాలా దూరం నుండి వచ్చిన ప్రయాణికుడు లాంటి. ఇలాంటి ఎన్నో శరీరాలను ఆధారం చేసుకొని జన్మ జన్మలుగా పోగు చేసుకున్న కర్మల ఫలితమే ఈ శరీరంలో ఆ దూరపు బంధువు నేను వచ్చానని ప్రకటించుకుంటున్నాడు. అంతే తప్ప మరేదీ కాదు. లోపల ఉండి నిన్ను భయాందోళనలకు, నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాలేదు అతను. నీకు మేలు చేయడానికి వచ్చిపోతూ ఉన్నాయి. వచ్చిన ప్రతిసారి నీకు కలిగే అనుభూతి ఆ కర్మ యొక్క స్వభావాన్ని తెలుపుతుంది. దాని స్వభావాన్ని నువ్వు గనక అర్థం చేసుకుంటే ఈ జన్మలోనే, ఈ రోజులోనే, ఈ క్షణంలోనే నీకు మంచి జరుగుతుంది. ఈ క్షణంలోనే నీకు మంచి జరుగుతుంది. ఈ శరీర నిజ స్వభావాన్ని నువ్వు గమనించండి. ఈ శరీర నిజ స్వభావాన్ని నువ్వు అర్థం చేసుకో. ఏమి ఉంది ఇందులో? ఏంటిది నా శరీరం? నేను ఈ శరీరాన? నేను నీ మనసున? ఎవరిని నేను? నిజంగా ఈ శరీర స్వభావం ఏంటి? ఏమై ఉంటది అసలు?
నీ దగ్గర ఉన్న ఈ యొక్క వస్తువు యొక్క స్వభావాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని భాగాలుగా ఉన్నాయి, ప్రతి భాగం యొక్క స్వభావం ఏంటి, ఈ ప్రతి భాగం ఇలాగనే ఎందుకు పనిచేస్తుంది, ఇది ఇలాగనే పనిచేయడానికి కారణం ఏమై ఉంటుంది. ఒకసారి నువ్వు ఆలోచించు. ఇది ఎప్పుడు ఆన్ చేశారో స్విచ్ మనకు తెలియదు. ఎవరు ఆన్ చేస్తున్నారు ఈ శరీరం అనే వాహనాన్ని? ఎవరు ఆన్ చేశారు? ఎవరు స్విచ్ ఆఫ్ చేస్తారు దీన్ని? నాది అనుకుంటున్న ఈ శరీరంలో నా పరిధిలో ఏదీ లేదని నిజాన్ని నువ్వు తెలుసు. ఈ శరీరమే నీదైనప్పుడు, నీకు ఇష్టమైనది నీ అయినప్పుడు, శ్వాసను నీ పరిధిలో లేదు, ఆపలేవు. ఆపాలని ప్రయత్నించినా నువ్వు తట్టుకోలేవు, ఇబ్బందికి గురవుతుంది. ఈ హృదయ స్పందన ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు. ఆ ఉదయాన్ని నిర్వీర్యంగా పనిచేస్తుంది. ఏ క్షణంలో దాన్ని ఆపాలని ప్రయత్నం చేయలేవు. ఒకవేళ నువ్వు ఈ క్షణంలో దాన్ని చేసినా దాన్ని నువ్వు ఆపలేవు. దాని ద్వారా నడిచే రక్త ప్రవాహాన్ని నీదనుకున్న ఈ శరీరంలో దాన్ని ఆపలేవు. నీదనుకొని మురిసిపోతున్న నువ్వు ఏ ఒక్కటి కూడా నీ ఆధీనము లేదు అనే సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావు. కేవలం ఈ శరీరం అనే ప్రపంచంలో దీని ఆధారం చేసుకొని మాత్రమే నువ్వు ఉన్నావు. అదే నేనెవరు మరి? ఈ శరీర ఆధారభూతంలో ఉన్నటువంటి వ్యక్తిని నేనెవరు? మనసునా? శరీరాన? శరీరంలో ఉన్న ఏ భాగాన్ని నేను కానప్పుడు మరి నేనెవరు? ఇక్కడ మనసును గమనిస్తున్నాను, శరీరాన్ని గమనిస్తున్నాను. ఈ గమనించే మూడో వ్యక్తి ఎవరు? ఇది తర్కం కాదు సుమా. నువ్వే ఆలోచించు. ఒక రెండు రహదారులు కలిసిన మూడు బాటల దగ్గర నువ్వు నించున్నావు. శరీరం అనే బాటలో ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు ఏమేం పనులు చేస్తున్నారో నువ్వు చూస్తూ ఉన్నావు. మరొక బాటలో ప్రతినిత్యం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ వచ్చే ఆలోచనలు గమనిస్తూ ఉన్నావు. ఎక్కడ శరీరం అనే భాగాలు ఉన్నాయని నీకు తెలిసి వస్తుంది, అవి ఏమేం పనులు చేస్తున్నాయని తెలిసి వస్తుంది. ఇటువైపు ఆలోచనలు వస్తున్నాయని నీకు తెలుస్తుంది. ఈ రెండింటిని గమనిస్తున్నావంటే
ఇంకొక వ్యక్తి ఎవరో ఉండి ఉంటారు అనే ఆలోచన నీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. వారిద్దరి పనులను నువ్వు గమనిస్తున్నావంటే ఇంకొక వ్యక్తిగా నువ్వు ఉన్నావని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళిద్దరిని సమన్వయపరిచే వ్యక్తివి నువ్వని, వీళ్ళిద్దరిని సమన్వయపరుస్తూ ఈ శరీరాన్ని, మనసును సమన్వయపరుస్తూ ప్రతి పని చేయిస్తప్పుడు కూడా గమనిస్తున్నావని ఆ వ్యక్తివే నువ్వని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నావు. ఇది అంతు చిక్కే ప్రశ్న కాదు అనిపించినప్పటికీ మెల్లెమెల్లగా చాలా లోతైన అవగాహన చేస్తూ, లోతైన విశ్లేషణ చేస్తూ, జన్మ జన్మలుగా వేసుకున్న ముడులను విప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానము దొరుకుతుంది. ఆ సమాధానము దొరికిన క్షణమున నువ్వు ఎవ్వరికీ సమాధానము చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు ఎవరిని సమన్వయపరచవలసిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఆపాలని ప్రయత్నిస్తున్న శరీరము దానంతలో అది జరిగిపోతుంది. అది ఈ ప్రకృతి నియమం అది. పై రం ముక్కు రంధ్రాల దగ్గర పై పెదవి పైన శ్వాసను గమనిస్తూ ఉండండి. శరీరములో ఎలాంటి అసౌకర్యం కలిగిన కాస్త కదిలించే ప్రయత్నం చేయండి. ప్రతి కదలికను గమనించండి. చేతి కదిలిస్తున్నానండి, చేతిని పైకి లేపుతున్నానండి, కిందికి పెడుతున్నానండి. ప్రతి నిమిషం శరీరంలో ఏ మార్పు జరిగినా వాటిని గమనిస్తూ ఉండండి. మన శరీరంలో ప్రకటితమయ్యే ప్రతి సంవేదన జన్మ జన్మలుగా నీతో పాటు నడుస్తున్న కర్మలే. కర్మలను మార్చడం ఎవరి వల్ల కాదు. అది ప్రకృతి నియమం అది. భూమిపైన సారవంతమైన నేలలో మొలవడానికి నువ్వు వెన్నుకున్న ఒక మంచి విత్తనాన్ని భూమిపైన వేస్తే నీరు అనే ఆధారాన్ని దానికి తగిలినప్పుడు ఆటోమేటిక్గా అది మొలకెత్తుతుంది. ఆ మొలకెత్తడాన్ని నువ్వు ఆపాలనుకున్నా ఆపలేవు. దాని ఇంటర్నల్గా వాటర్ తాకినప్పుడు జరగవలసిన రియాక్షన్స్ అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అందులో ఉన్న విత్తనం యొక్క జీవాన్ని మార్చలేవు. దానిలో ఉన్నటువంటి గుణాన్ని మార్చలేవు. అది ఇచ్చేటువంటి ఫలాలను మార్చలేవు. ఆ చెట్టు స్వభావాన్ని మార్చలేవు. కానీ ఆ చెట్టు మొలవడానికి ఆధారమైనటువంటి నీరు
నీ మనసులో నీ జీవితం నుంచి ఎన్నో జన్మలుగా పేరుకుపోయినటువంటి కర్మలకు ఆధారమైనటువంటి ఈ పంచేంద్రియాలు ఆ విత్తనానికి నీరు లాంటిది. నీరైతే నీ కర్మలకు ఆధారమైంది ఈ పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలను కాపాడుకుంటూ చూసే వస్తువులను చూస్తున్నట్టుగా, వినే వస్తువులను విన్నట్టుగా, తినే వస్తువులను తింటున్నట్టుగా, స్పర్శతో కలిగే అనుభూతులను గమనిస్తున్నట్టుగా గమనించాలి. కన్ను స్వభావమే అది చూడడం. చెవు స్వభావం చుట్టుపక్కల ఏది జరిగినా, ఏ శబ్దం వచ్చినా ఆ శబ్దాన్ని వినడమే దాని పని. నాలుక పైన ఏ పదార్థాన్ని ఉంచినా అది రుచి చూడడమే దాని పని. ఈ పంచేంద్రియాలు కేవలం ఈ శరీరానికి మాత్రమే ఉన్నాయి. వాటి లోతైన అవగాహనను మనం అర్థం చేసుకోవాలి. నువ్వు తింటున్నటువంటి ఆహారం, ఆ ఆహారం నీ నాలుక పైన పెట్టినప్పుడు నాలిక కొన భాగంలో ఉన్నటువంటి స్పర్శ జ్ఞానాలు, వాటి గుణమే ఇది ఎలా ఉందో తెలుసుకోవడం. కానీ అది పులుప, చేద, వగరా అని తెలుసుకునేది మాత్రం నీ మనసే. తినే పదార్థాన్ని తింటున్నట్టుగా, తినేది నేను కాదు, తినే పదార్థం నాలుక కాదు, నాలుక కోసానికి కాదు అనేటువంటి భావనతో నువ్వు ఉండాలి. ఒక వస్తువు చూసినప్పుడు కన్ను చూస్తుంది అనే భావనలో నువ్వు ఉండాలి. దాని పనే అది. ఈ పంచేంద్రియాలను నివారించడం చాలా సులభమైన పని. ఎప్పుడు సులభం అవుతుంది? దాని నిజ స్వభావాన్ని తెలుసుకున్నాం. గడిచిన కాలమంతా వాటి వెమ్మటి పరిగెత్తావు, దానితో కలిసి తిరిగావు. ఇప్పుడు దానితోని ఉంటూనే దాన్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నీ చుట్టూ తిరిగే నీ స్నేహితుడితో ప్రమాదం ఉన్నప్పుడు అతనితో స్నేహం చెయ్యను, నువ్వు నాకు దూరంగా ఉండు అని నువ్వు డైరెక్టుగా చెప్పలేవు. అతనితో కలిసి నడుస్తూనే, అతనితో మాట్లాడుతూనే అతనిలో ఉన్న ప్రమాదాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఎలా ఉంటావో నీకు తెలుసు. అతనితో కలిసి ఉన్నప్పుడు ఏ పనులు చేయకూడదో, ఏ పనులు చేయాలో నీకు స్పష్టంగా తెలుస్తుంది. దూరం పెట్టకుండానే దూరం పెట్టేస్తావు. అలాగే నీ శరీరం వీటన్నిటినీ నిజ స్వభావాన్ని నువ్వు అర్థం చేసుకొని ఎంతవరకు వాటితో స్నేహం చెయ్యాలో అంతవరకే చేస్తూ ఆ మూడో వ్యక్తిని సుఖంగా ఉంచుకోవాలి మనం. ఆ మూడో వ్యక్తిని ఎంత గందరగోళానికి గురి చేస్తావో నీ జీవితం అంతా గందరగోళం అయిపోతుంది. ఈ రెండు భాగాలకు
ఒక పెద్ద మనిషిలాగా ఉన్నటువంటి వ్యక్తి, మీ ఇద్దరిని సమన్వయపరుస్తున్నటువంటి వ్యక్తి ఆందోళనకు గురైతే సమస్యకు తీర్పు సరిగ్గా ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంటాం. అందుకని నిజాన్ని అర్థం చేసుకునే మార్గంలో నువ్వు ప్రయాణిస్తున్నావనే నిజాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఈ సాధనలో మంచి లేదు, చెడు లేదు, తటస్థమైంది కూడా లేదు. ఒక క్షణం మంచిగాను, మరో క్షణం చెడ్డగాను, మరో క్షణము ఏది ప్రకటితము కాకుండా అలాగే ఉంటుంది. శ్వాసను గమనిస్తూ ఉండండి. నిన్ను వెంబడించే సంకారాలు, నీ శరీరం పైన ప్రకటితమయ్యే నొప్పులు, బాధలు, ఇవన్నీ నువ్వు ఏ పని చేయకపోయినా, ఎంత సుఖంగా ఉన్నా శరీరంలో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అవి ఈ జన్మవి కావు అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎన్నో జన్మలుగా పడ్డటువంటి ముడులను నువ్వు విప్పుకుంటూ వాటిని విప్పేటువంటి అవకాశం నీకు దొరికింది. అది ఈ జన్మలో దొరికింది. ఇక్కడ నువ్వు గమనించు. మానవ జన్మ చాలా దుర్లభమైనది. గతంలో ఏ జన్మలో ఉన్నావో నీకు తెలియదు. ఎన్ని వేల కోటాను కోట్ల జన్మలు ఎత్తావో తెలియదు. ప్రతి జన్మలో ఎన్ని బాధలు అనుభవించామో తెలియదు. ఎవరితో స్నేహం చేశామో తెలియదు. ఎవరిని బాధ పెట్టామో తెలియదు. ఎవరి వల్ల బాధపడ్డామో తెలియదు. ఎవరిని సుఖపెట్టామో తెలియదు. వాటన్నిటి మూలాలు ఈ జన్మలో నీకు వాటి తాలూకు ప్రకటితమవుతూ ఉంటాయి. ఏ సంవేదన వల్ల నీకు ఇబ్బంది కలిగినా ఇది నాకు మంచే చేస్తుంది, దీనివల్ల మంచే జరుగుతుంది, నేను ముక్తి వైపు ప్రయాణిస్తున్నాను అని తెలుసుకొని దాన్ని స్వాగతించి ఒక శాస్త్రవేత్తలాగా భూతద్దం పెట్టి దాని నిజ స్వభావాన్ని తెలుసుకోండి. ఇలా తెలుసుకోవడం వల్ల ఎంతో మార్పు జరుగుతుంది. ఈ జన్మలోని ఈ క్షణంలోనే నువ్వు ఎంతో శాంతతను పొందుతావు, ఎంతో స్వస్తిని పొందుతావు. ఏ క్షణంలోనైనా సరే ఏ పని చేస్తున్నా కాన్షియస్గా ఉండండి. నిజ జీవితంలో నువ్వు ఏ పనిలో ఉన్నా ఈ పని చేసేటప్పుడు నువ్వు గమనిస్తూ మనసు నీ దగ్గరికి వచ్చిందంటే, ఓ ఈ క్షణంలో మనసు నా దగ్గర ఉంది, నేను గమనిస్తున్నాను అని సంతోషపడు. ఈ క్షణంలో మనసు అటు వెళ్ళింది, అది పారిపోయిందని నిజాన్ని నువ్వు తెలుసుకోను, మరలా తీసుకొచ్చి నీ దగ్గర పెట్టు. శరీరంలో ప్రతి అవయవాలను గమనిస్తూ ఉండండి. ఒకేసారి శరీరాన్ని మొత్తాన్ని గమనించండి. శరీరం మొత్తం చిన్న చిన్న సంవేదనలు, పెద్ద పెద్ద సంవేదనలు ఎక్కడో దగ్గర శరీరం అంతా ప్రకటితమవుతూనే ఉన్నాయి. శరీరం మొత్తాన్ని గమనించండి. తల నుంచి పాదాల వరకు, పాదాల నుంచి తల వరకు టార్చ్ లైట్ వేసి శరీరానంతా ఒకేసారి చూస్తున్నట్టుగా గమనించండి.
ఈ శరీరం అనే ఇంటిలో ఒక చెట్టు కింద కూసోని చూస్తున్నట్టుగా తలను పైకెత్తి చూడండి. చెట్టు కాండం, చెట్టు ఆకులు, చెట్టు కొమ్మలు, చెట్టు పైనుంచి చెట్టు ఆకుల మధ్యలో నుంచి సూర్యకిరణాలు ప్రయాణిస్తున్నట్టుగా అనుభూతి చెందండి. నీ శరీరం అనే వృక్షాన్ని గమనిస్తున్నావు. ఆ శరీరం అనే వృక్షాన్ని నువ్వు గమనిస్తున్నావు. ఆ చెట్టు కాడ అనే నీ వెన్నుముక, ఆ చెట్టు పైన ఉన్నటువంటి ఆకులు కొమ్మలు అదే నీ మెదడు. ఆ చెట్టు ఆకుల మధ్యల నుంచి, చిన్న చిన్న కొమ్మల మధ్యల నుంచి వస్తున్నటువంటి కాంతియే నీ శక్తి, నీ సూపర్ కాన్షియస్. ఈ అనంత విశ్వము నుంచి నీకు అనంతమైన శక్తి నీ మెదడుతో కనెక్ట్ అయింది. ఆ శక్తి నీ శరీరంలోని ప్రతి అవయంలోని అణువులోని చాలా లోతుగా వెళుతూ నీ శరీరం మధ్యలో కూర్చొని నువ్వు చూస్తున్నావు అలా పైకి. ప్రతి అవయం ఈ విశ్వమంతా విస్తరించి ఉంది. నిజాన్ని గమనించు. నీ శరీరంలో ఉన్న ప్రతి అవయం నిర్దిష్టమైన ప్రదేశంలో, నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో, నిర్దిష్టమైన స్థానములో స్థిరపరచడం జరిగింది. గమనించు. ప్రతి అవయం దాని భాగంలో దాని పనిని అది చేస్తూ సరి అయిన ప్రదేశంలో ఎలాంటి ఆధారం లేకుండా నిలిచి ఉంది అది. ఈ అనంత విశ్వంలో ఎన్నో గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీలు, నక్షత్రాల సమూహాలు, వేటికంతటికి అవి వేటికి వాటికి సొంతంగా నిర్దిష్టమైన కక్షలో స్థిరంగా కదులుతూ తన పని తను చేస్తుంది. నీ శరీరమే ఈ ప్రపంచం. నీ శరీరం అనే ప్రపంచంలో గ్రహాల లాంటివే నీ అవయవాలు. ప్రతి గ్రహానికి నిర్దిష్టమైనటువంటి శక్తి ఉన్నట్టుగా, దానికి ఒక గుణం ఉన్నట్టుగా, నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ప్రతి అవయము నిర్దిష్టమైనటువంటి శక్తిని కలిగి ఉంది. నిర్దిష్టమైనటువంటి పని కలిగి ఉంది. నిర్దిష్టమైన దూరంలో అవి ఒకదానికొకటి దూరంలో ఉన్నాయి. అవి నువ్వు ఈ అనంత విశ్వంలో ఉన్నావు. ఈ అనంత విశ్వమనే శరీరములో నువ్వు ప్రతి అవయవాన్ని గమనిస్తూ ఉన్నావు. ప్రతి అవయము దేనికదే దూరంగా సరి అయినటువంటి రేఖలో పొందుపరిచాయి. నువ్వు వాటన్నిటినీ గమనిస్తూ ప్రతి గ్రహానికి ఒక కలరు ఉన్నట్టుగా, ఒక స్వభావం ఉన్నట్టుగా, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయం ఒక గ్రహం అనుకుంటే ప్రతి గ్రహానికి ఒక కలర్ ఉంది. గమనించు. ముదురు గులాబీ రంగులోని హృదయం ఉంటే బూడిద రంగులోని కిడ్నీలుంటాయి. అటు తెలుపు ఎరుపు కలగలిసినటువంటి ఈ ఊపిరితిత్తుల స్వభావం. ప్రతి అవయము ఒక గ్రహమే. ప్రతి అవయము ఒక గ్రహమే. ఈ శరీరం అనే విశ్వములో ప్రతి గ్రహము ఒక అవయమే.
నీ శరీరంలో ఉన్న ఆ తెల్లటి బొక్కలే నీకు సూర్యుడు చంద్రుడు. నీ శరీరంలో ఉన్న తెల్లటి భాగాలే చంద్రుడు. నిరంతరం అగ్నితో రగులుతున్న భాగమే నీ కడుపు. నీ ఉదర భాగంలోనే సూర్యుడు ఉన్నాడు. ఇలాంటి అనంత విశ్వంలో ఉన్న అవయవాలు, అవయవంలో ఉన్నటువంటి కణాలు, ఆ కణాలలో ఉన్నటువంటి కేంద్రకము, ఇలాంటి విశ్వంలో మరో విశ్వము, మరో విశ్వంలో మరో విశ్వము, ఈ బ్రహ్మాండంలో, అండపిండ బ్రహ్మాండంలో నీ శరీరమే విశ్వం. నీ విశ్వమే శరీరం. ఇంతకు మునుపు ఎన్నడూ వినని ఈ నగ్న సత్యాన్ని, ఈ సత్యాన్ని ఈ క్షణములో నువ్వు అనుభవపూర్వకంగా, అనుభూతిపరంగా తెలుసుకుంటున్నావు. ఈ విశ్వంలో ఉన్న ప్రతి గ్రహాన్ని గమనిస్తున్నావు. హృదయం, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు, డయాఫ్రమ్, పేగులు, బొక్కలు, కళ్ళు, చెవులు. ప్రతి ఒక్క గ్రహం చుట్టూ మనం పరిశీలిస్తే దాని యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ వైబ్రేషన్స్ ఉంటాయి. అలాగే నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఒక ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఉంటుంది. ఒక శక్తి తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని ఎవరూ అక్కడ అమర్చలేదు. ఎవరూ వాటిని కదిలించలేరు. నీ శరీరాన్ని కూడా అంతే. ఎవరు నీ హృదయాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టలేదు. ఎవరు నీ కిడ్నీలు తీసుకొచ్చి అక్కడ పెట్టలేదు. అవి సహజ సిద్ధంగా ఈ విశ్వ నియమానికి అనుకూలంగా ఉన్న ఈ ప్రపంచమే ఇది. నీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో ఎన్నో రకాల గ్యాలక్సీలు, వేల కోటాను కోట్ల గ్యాలక్సీలను మానవులు కొంత మాత్రమే చూశారు. అంతకు మించిన ఎన్నో ఉన్నాయి. నీ శరీరమే ఈ ప్రపంచం అనుకుంటే, ప్రపంచంలో ఉన్నటువంటి గ్రహాలు ఒక గ్రహం అనుకుంటే, ఆ గ్రహాన్ని విచ్ఛిన్నము చేసి చూస్తే దానిలో మరో ప్రపంచం ఉంటుంది. అందులో ఉన్న కణాలను విచ్ఛిన్నం చేస్తే మరో ప్రపంచం ఉంటుంది. ప్రతి అవయములో ఉన్న కణాలు ఒక ప్రపంచం, అనంత విశ్వం. ప్రతి కణంలో ఉన్నటువంటి మరో విశ్వం. నువ్వు అనుకున్నట్టుగా నీ శరీరము అవయవాలు కాదు. అవయవాలు కాదు. నల్లగా, పొట్టిగా, తెల్లగా, పొడుగ్గా, లడ్డుగా, బక్కగా ఉండే వ్యవస్థ కాదిది. నువ్వు చూసే దృక్కోణము వేరు. దీని నిజ స్వభావము వేరు. ఎవరు స్టార్ట్ చేశారని ఈ వ్యవస్థ నడుస్తుంది. ఎవరు ఆఫ్ చేస్తున్నారని ఈ వ్యవస్థ ఆగిపోతుంది. చూడు, చూడు, నీ అంతర్గతంగా దాగి ఉన్న అనంత విశ్వాన్ని పరిశీలించి చూడు. శ్వాసను గమనిస్తూనే విశ్వాన్ని గమనించు. ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించలేరు. ఈ విశ్వాన్ని ఎవరు నాశనం చేయలేరు. కేవలం రూపం మారుతుంది. కేవలం రూపమే మారుతుంది. ఈ శక్తిని ఎవరు సృష్టించలేరు. ఈ శక్తిని ఎవరు నాశనం చేయలేరని నువ్వు చదువుకుంటున్నావు. ఇప్పుడు అనుభూతి పరంగా తెలుసుకో. ఈ శరీరం కేవలం రూపం మారుతుంది. ఈ శరీరము కేవలం రూపము మారుతుంది. ఈ శరీరము ప్రతి అవయము, ప్రతి ఒక్కటి పంచభూతాల చేత నిర్మితమైంది.
ఈ సమస్త సృష్టియే పంచభూతాలు. ఈ శరీరము ఆఫ్ అయిన తర్వాత ఈ శరీరము పంచభూతాలలో లీనమవుతుంది. కాంతి, చీకటి అన్నిటికీ ఆవహించి ఉంటుంది. ఈ శరీరమే అనంత విశ్వం. ఈ విశ్వమే నువ్వు అయినప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక విషమే కదా, ఒక్క విశ్వమే కదా. ఈ విశ్వమే నీవు అయినప్పుడు ఈ విశ్వములో లేని సంపద ఏది? ఈ విశ్వంలో లేని సంపద ఏది? అన్ని సంపదలు దీనిలోనే ఉన్నాయి. శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ శరీరంలో ఎలాంటి ఇబ్బందులు కలిగిన అనుభూతి చెందుతూ ఉండండి. కాస్త శరీరాన్ని కదిలించండి. కాస్త శరీరాన్ని కదిలించండి. విశ్వాన్ని అనుభూతి చెందుతూ ఉండండి. సూర్యచంద్రులను ప్రకటితమవుతూ ఉన్నాయి. వాటిని గమనిస్తూ ఉండండి. అనంత విశ్వం మధ్యలో ఉంటూ వీటన్నిటిని గమనించండి. నువ్వు ఇప్పుడు ఈ విశ్వంలోనే ఉన్నావు. ఈ విశ్వంలోనే లీనమై ఉన్నావు. ఇది నిజమా కాదా అని కాస్త లోతుగా వెళ్ళి ఆలోచించు. ఈ విశ్వంలోనే జలం ఉంది. నీ శరీరంలో జలము ప్రవహిస్తుంది. ఈ విశ్వంలో గాలి ఉంది. నీ శరీరంలో గాలి ఉంది. ఈ విశ్వమంతా ప్రతి అవయానికి, ప్రతి గ్రహానికి, ప్రతి నక్షత్రానికి మధ్యలో ఖాళీ స్థలం ఉంది. నీ శరీరంలో కూడా ఖాళీ స్థలం ఉంది. ప్రతి అవయవానికి మధ్యలో, ప్రతి కణానికి మధ్యలో, ప్రతి కేంద్రకానికి మధ్యలో చాలా లోతైన స్పేస్ ఉంది. ఇది ఖాళీగా ఉందంటే భావ్య విశ్వానికి ఈ విశ్వానికి సంబంధం ఉందని నిజాన్ని తెలుసుకోవాలి. ప్రతి కణములో ఖాళీయే ఉంది. ప్రతి అణువులో ఖాళీయే ఉంది. ప్రతి చిన్న పరమాణువులో కూడా ఖాళీ ప్రదేశం ఉంది. సమస్తం శూన్యం. సమస్త విశ్వం శూన్యం. సమస్త విశ్వమే శూన్యం. నీ హృదయంలో ఖాళీ స్పేస్ ఉంది. నీ ఊపిరితిత్తులలో ఖాళీ స్పేస్ ఉంది. నీ కాలేయంలో ఖాళీ స్పేస్ ఉంది. నీ పేగులలో ఖాళీ స్పేస్ ఉంది. నీ కండరాలలో ఖాళీ స్పేస్ ఉంది. నీలో ప్రవహించే రక్త నాళాలలో ఖాళీ స్పేస్ ఉంది. నీ బొక్కలలో ఖాళీ స్పేస్ ఉంది. ప్రతి అవయంలో ఖాళీ స్పేస్. సమస్తం శూన్యమయం. సమస్తం శూన్యమయం. శ్వాసను గమనిస్తూనే ఉండండి. మనసును కుదుటపరుచుకొని ఎలాంటి ఆందోళన లేకుండా శరీరాన్ని సుఖమయ స్థితిలో ఉంచుకోండి.
ఇప్పుడు నీ మనసంతా, శరీరమంతా చాలా తేలికగా ఉంది. అది అనుభూతి పరంగా తెలుసుకో. మీ అరిచేతులను మీ ఒడిలో పెట్టుకోండి. అరిచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా పెట్టండి. అరిచేతులలో కలిగే ఆ అనుభూతిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉండండి. నేను సుఖంగా ఉండాలి. నేను సుఖంగా ఉండాలి. నా శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండాలి. నా శరీరంలోని ప్రతి అవయవం 100% పనిచేస్తూ ఉండాలి. నేను సుఖంగా ఉండాలి. నా మనసు ప్రశాంతంగా ఉండాలి. నా మనసులో ఉండే కోపం, రాగద్వేషాలు, మోహం, కామ కోరికలు, మోసం చెయ్యాలనే గుణాలు, ఆక్రోశం అన్నీ కూకటి వేళ్ళతో సహా నశించిపోతున్నాయి. కూకటి వేళ్ళతో సహా నశించిపోతున్నాయి. నా మనసు నిర్మలంగా ఉంది. నా మనసులో ప్రేమ, జాలి, కరుణ, ఇతరుల పట్ల సానుకూలం, సహాయం చెయ్యాలనే గుణం మనసు నిండా నిండిపోయాయి. ఈ శరీరంలో ప్రతి అవయవం మొత్తం నిండిపోయాయి. నా శరీరము, మనసు చాలా ప్రేమతో నిండిపోయి ఉన్నాయి. చాలా ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలి. స్నేహితులు ఆనందంగా ఉండాలి. నా చుట్టూ ఉన్న సకల ప్రాణులు ఆనందంగా ఉండాలి. నా చుట్టూ ఉన్న సకల ప్రాణులకు శుభము కలగాలి. ఈ భూమికి నలుదిక్కులలో జీవించే జీవులన్నీ సుఖంగా ఉండాలి. ప్రతి ప్రాణి ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఈ విశ్వంలో వ్యాపించి ఉన్న ప్రతి లోకాలలో జీవించే జీవులు, ప్రతి జీవులు, ప్రాణులు అన్నీ సుఖంగా ఉండాలి. సకల ప్రాణులన్నీ శాంతంగా ఉండాలి. సకల ప్రాణులన్నీ ఎలాంటి వైరం లేకుండా ప్రతి ప్రాణి స్నేహభావంతో ఆనందంగా ఉండాలి. సకల ప్రాణులు సుఖంగా ఉండాలి. నేను ఉద్దేశపూర్వకంగా ఏ ప్రాణికి ప్రాణహాని తలపెట్టలేను. నేను ఉద్దేశపూర్వకంగా ఏ ప్రాణికి ప్రాణహాని తలపెట్టలేదు. నాకు ఎవరూ శత్రువులు లేరు. నాకందరూ మిత్రువులే. నాకందరూ మిత్రువులే. ఏ ప్రాణి వల్ల నాకు ప్రాణహాని లేదు. ఏ ప్రాణి వల్ల నాకు ప్రాణహాని కలగవద్దు.
అందరూ సుఖంగా ఉండాలి. పుట్టబోయే జీవులు, పుడుతున్న ప్రాణులు, పుట్టిన ప్రాణులు, మరణించిన ప్రాణులు, ఏ లోకంలో జన్మ తీసుకున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆ ప్రాణులకన్నిటికీ శుభము కలుగునుగాక. ఆ ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. సకల ప్రాణులకు శాంతి కలగాలి. సకల ప్రాణులు స్వస్తి కలగాలి. సకల ప్రాణులు శాంతంగా ఉండాలి. సకల ప్రాణులకు స్వస్తి కలగాలి. స్వస్తి కలగాలి. కళ్ళు తెరిచి చూడండి. ప్రతి పనిలో లీనమై ఉండండి. తింటున్నప్పుడు చేతి వేళ్ళతో ముద్ద కలుపుతున్నట్టు, కలిపిన ముద్దలతో నీ అరిచేతిలో ఎలాంటి స్పందన ఉంది, ఆ ముద్ద తీసుకొని పైకి పెడుతున్నప్పుడు నీ మోచేతిలో కలిగే సంవేదన చూడండి. నీ భుజంలో కలిగే సంవేదన చూడండి. ఆ ముద్ద నీ పెదవి దగ్గరికి వెళ్ళి తాకుతున్నప్పుడు పెదవులు తాకిందని, ఈ వేళ్ళతో లోపలికి ఆహారాన్ని నెట్టుతున్నానని, లోనికి వెళ్ళిన ఆహారం నాలిక పైన, దంతాల పైన అటూ ఇటూ కదులుతూ ఉందని, కదులుతున్నటువంటి ఆహారం యొక్క రూపం మారిపోతుంది. పండ్ల మధ్యలో కొరకడం వల్ల అది పగిలి ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంది. నోటిలో ఉన్న లాలాజలం చేత ఆహారం అంతా కలియబెట్టుతుంది. అది ముద్దగా మారుతుంది. నీరుగా మారుతుంది. నువ్వు పూర్తిగా మింగుతున్నావు. మింగే ముద్ద గొంతు దాటి స్వరపేటికను తాకుతూ, హృదయాన్ని తాకుతూ, ఛాతిని తాకుతూ అలా కిందికి నీ జీర్ణాశయంలోకి వెళుతుంది. అక్కడ వెళ్ళినప్పుడు నీ జీర్ణాశయంలో వేడి కానీ, చల్లదనము కానీ, ఏదో రక అనుభూతిని కలుగుతూ ఉంటుంది. కాబట్టి తినే ప్రతి క్షణంలో తింటూ ఉండండి. పని చేసే ప్రతి క్షణంలో పనిని చేస్తూ ఉండండి. ప్రతిదీ అనుభూతి పొందుతూ ఉండండి. అప్పుడే నీకు నిజమైన ఫలితం వస్తుంది. మనసు చెడు ఆలోచనల వైపు వెళ్లకుండా ప్రశాంతతనిస్తుంది. ప్రతి క్షణము ఆనందమయమే. ప్రతి క్షణము సంతోషమయమే. ఎందుకంటే ఆ శక్తితో నువ్వు ఉంటున్నావు కాబట్టి నీ లోపల ఎప్పుడు కూడా శక్తి అనేది తగ్గిపోదు. నీ శరీరం ఎప్పుడు డీలా కాదు. ఫోన్లో ఛార్జింగ్ ఫుల్ ఉంటే ఎలా పర్ఫార్మెన్స్ ఉంటుందో 100% నీ బాడీ రీఛార్జ్ అవుతుంది. అలసట అనేదే రాదు. ఎంత పని చెయ్యి, ఏమన్నా చెయ్యి. నేను నిజ జీవితంలో చాలా ప్రతి పనిని అనుభవిస్తూ ఉత్తేజంగా ఉన్నా. ఈ క్షణం నుంచి మీరు అలాగనే ప్రతి పనిలో ఉండండి. ఈ రోజంతా ప్రతి పనిలో కూర్చున్నప్పుడు కూర్చుంటున్నానని, కాలు కదిలించినప్పుడు కాలు కదిలిస్తున్నానని, నడుస్తున్నప్పుడు నడుస్తున్నానని, ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు పట్టుకుంటున్నానని, ఈ శరీరాన్ని గమనిస్తూ ఉండండి. ఆ కలిగే మార్పును గమనిస్తూ ఉండండి. అందరికీ శుభము కలగాలి. అందరూ శాంతంగా ఉండాలి. మీ యొక్క అనుభవాలను తప్పకుండా ఆడియో రూపంలోనైనా సరే గ్రూప్లో పోస్ట్ చేయండి. ఎవరు ఏమనుకున్నా మనకు పర్వాలేదు. మన అనుభవం మనది. వేరే వాళ్ళకు స్ఫూర్తినిస్తుంది కాబట్టి మనం స్ఫూర్తి ప్రదాతగా బతుకుదాం. అందరికీ శుభం కలగాలి.